కానీ బియ్యం కొనాలంటే 5,000 నుంచి 6,000 క్వింటాల్ ధర పలుకుతోంది. రైతన్నల దగ్గర తక్కువ ధరలకే బియ్యం కొనుగోలు చేశారు రైస్ మిల్లర్లు. షాప్ యజమానుల దగ్గర కొనాలంటే సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చిరుధాన్యాలు తగ్గితే బాగుంటుందని ప్రజలంటున్నారు. మనం ఇప్పుడు సంగారెడ్డి దగ్గర ఉన్నాము. ఇక్కడ సంగారెడ్డిలో చాలామంది చెప్తున్నారు బియ్యం రేటు కానీ పప్పు రేటు కానీ చాలా పెరిగిందని చెప్తున్నారు. అసలు బియ్యం రేటు ఎట్లా ఉంది, పప్పుల రేటు ఎట్లా ఉన్నాయో ఒకసారి ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే. రేట్లు అయితే చాలా పెరిగినాయి. ఏం షాప్ ఏదో రన్ చేస్తున్నాం షాపు. రేట్లు అయితే చాలా పెరిగినాయి. ఇప్పుడు పప్పులైనా ఏ ఒక్క వస్తువు అయినా అన్నీ పెరిగినాయి. ఈవెన్ సాయి జొన్నలు అనే దాని గిట్ట అవి అన్ని రకాల పప్పులు, కొత్త బియ్యం, పాత బియ్యం అన్ని రేట్లు ఇంకా ఏం తగ్గలేదు. తగ్గాయా తెలియదు. అంటే ముందటికి ఇప్పటికి ఎంత రేట్ ఎక్కువైంది మ్యామ్? ముందుకి ఇప్పటికీ వచ్చేసి ఇంచుమించు 500 ఎక్కువైపోయింది. వన్ క్వింటల్కి 500 రూపీస్ ఎక్కువైపోయింది. ఇంతకుముందు 5,300, 400 అమ్మేవాళ్ళు. ఇప్పుడు 6,000 దాటిపోయింది. పాత బియ్యము 6,000 దాటిపోయింది. అంటే పప్పులు ఎంత రేట్ పెరిగినాయి మ్యామ్? పప్పులు ఇంచుమించు అది కూడా 400-500 వరకు అది పెరిగింది. ప్రతిదీ ఏది ఒక్క వస్తువు అని కాదు, అన్ని రేట్లు పెరిగినాయి. అన్ని రేట్లు అయితే అన్నీ పెరిగినాయి. ఇంకేం తగ్గదా ఏం తెలియదు. రేట్లు మాత్రం చాలా పెరిగే ఉన్నాయి. ఇక ఇప్పుడు మీరైతే షాప్స్ పెట్టారు కదా, మరి మీకు ఏమైనా లాభం వస్తుందా? లాభం అని ఏం లేదమ్మా. ఏదో 10-20 రూపాయల మీద వదలడం తప్ప మళ్ళీ ఏం లేదమ్మా. అంటే ఇప్పుడు క్వింటల్ పైన ఎంత రేట్ పెరిగింది మ్యామ్? క్వింటల్ పైన పాత అయితే ఇంచుమించు 500 వరకు పెరిగింది. క్వింటల్ పైన పాతవి. ఇక కొత్తవి అయితే ఇంకా మార్కెట్లో రేటు నిలకడగా లేదు, ఎక్కువ తక్కువ అవుతుంటుంది. ఇప్పుడు ఇక పప్పులు అయితే అంతే, ఇంకా పప్పు రేటు గిట్ట అంతే ఉంది, ఇంకా ఇదేం తగ్గలేదు. కొత్త పప్పు వచ్చినాక ఏమో తెలియదు. అంటే మీరు అక్కడ నుంచి ఎంతకు తీసుకొస్తారు, ఇక్కడ ఎంతకు సేల్ చేస్తారు మ్యామ్? మాకు అక్కడ వచ్చేసి 60. పాత అయితేనేమో పాత రైస్ తీసుకుంటే 62-63 వరకు వస్తుంది. ట్రాన్స్పోర్ట్ అంతా కలిపి మాకు 63 దాకా పడుతుంది. పడితే దాన్ని బట్టి క్వింటల్ దగ్గర ఒక 60 నుంచి 70 రూపాయలు చూసుకొని వదిలిపెడతాం అంతే. 60-70 రూపాయలు. ఎన్ని రకాల రైస్ అమ్ముతారు మ్యామ్ ఇక్కడ? అన్ని రకాల రైస్, ఆర్ఎస్వి ఉంటాయి, జేఎస్ఆర్ ఉంటుంది, కర్నూలు ఉంటుంది, మళ్ళీ ఏమంటూ ఆబేదా మన బాస్మతి రైస్ ఉంటాయి, అన్ని రైస్లు ఉంటాయి. అన్ని 19 రకాల రైసులు ఉంటాయి మన దగ్గర. అన్ని రైస్ పైన కూడా రేట్స్ పెరిగినాయి. అన్ని ఈవెన్ నూకల పైన గిట్ట రేటు పెరిగింది. అంటే అప్పుడు ఎట్లా సేల్ అవుతుండే, ఇప్పుడు ఎట్లా సేల్ అవుతుందా? సేల్ తగ్గిందమ్మా. ఇప్పుడు సేల్ తగ్గింది. అడుగుతున్నారు, వెళ్తున్నారు. ఇక అంతా మొత్తం చూసుకొని అక్కడక్కడ మొత్తం చూసుకున్నాక మళ్ళీ అరే ఇక్కడే తక్కువ ఉన్నది అంటే మళ్ళీ ఇక్కడికే వస్తున్నారు. మొత్తం ఫస్ట్ ఇంతకుముందు రేట్ తక్కువ ఉండే కాబట్టి తక్కువకి ఇచ్చినాయి. ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి మళ్ళీ అదే రేట్ ఇస్తామని మొత్తం సంగారెడ్డి 4 మూలలు తిరిగేసి వస్తున్నారు ఇక్కడికి. వచ్చిన తర్వాత అదే నిజంగానే పెరిగినాయి కదా అన్నట్టు మళ్ళీ తీసుకెళ్తున్నాం. దానికి రెంట్లు ప్లస్ వర్కర్స్ అంతా ఉంటుందమ్మా. మాది ఏదో నడిపేయాలని నడిపిస్తున్నాం అంతే. చూసాం కదండి ఎంత రేటు పెరిగిందో. అసలు బియ్యం పైన అయితే చాలా రేటు పెరిగింది. బియ్యం ఒక్కటే అని కాకుండా పప్పు పైన కానీ లేకపోతే ప్లస్ కూరగాయల పైన కూడా చాలా రేట్లు పెరిగాయి. ఇబ్బందులు అయితే చాలా అవుతున్నాయి ప్రజలకు. బియ్యం కొనాలన్నా, పప్పు కొనాలన్నా, ప్లస్ కూరగాయలు కొనాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చూద్దాం ఈ ఇబ్బంది ఇట్లనే ఉంటుందా లేకపోతే ఫ్యూచర్లో ఇంకేమన్నా సొల్యూషన్ వస్తుందా, ఇబ్బందులు తొలగిపోతాయా అని చూడాలి. కెమెరామెన్ రమేష్తో భానుప్రియ, సంగారెడ్డి నుండి.